Hello everyone, this is day 33 weight loss workout with me. సో మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పటి వరకు నేను 32 డేస్ వర్కౌట్ ప్లాన్ అప్డేట్ చేశాను. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక మీరు నా వర్కౌట్స్ డే 1 నుంచి స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు అసలు వర్కౌట్ ప్రాక్టీస్ లేకుండా ఉంటే మీరు మండే డే 1 చేస్తే కనుక అదే వర్కౌట్ని మీరు వెడ్నెస్డే మళ్ళీ రిపీట్ చేయండి. ఇలా ఆల్టర్నేట్ డేస్ మీరు ఒక 3 to 4 వీక్స్ కనుక మీరు వర్కౌట్స్ ప్రాక్టీస్ చేస్తే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనం లేట్ చేయకుండా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ వార్మప్. సో వార్మప్ చేసేటప్పుడు మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని ఇలా హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకొని నెక్ రొటేషన్తో స్టార్ట్ చేస్తున్నాం. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేసాం. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. సో స్లోగా ఈచ్ హ్యాండ్ 12 రెపిటేషన్స్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. మీరు లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు వాల్ కానీ ఇట్లా డోర్ కానీ సపోర్ట్ తీసుకొని మీరు ఏదైతే లెగ్ని స్వింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి, ఇన్ కేస్ 90 degrees లిఫ్ట్ చేసి చేయలేకపోతే అట్లీస్ట్ 45 degrees లిఫ్ట్ చేసి స్లోగా ఇట్లా మూవ్ చేయండి. సో మీరు నీస్ని మూవ్ చేయకూడదు, మీ హిప్ మీద పడాలి. సో స్లోగా, సో హిప్ మూవ్ అవ్వాలన్నమాట. 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. సో ఈరోజు 33 డేలో మనం చేయబోయే వర్కౌట్ ఫస్ట్ చైర్ స్క్వాట్స్. సో ఇప్పుడు లోయర్ బాడీని ఈరోజు ట్రైన్ చేస్తున్నాం. సో మీకు థై ఫ్యాట్ కానీ థైస్ స్ట్రెంగ్థనింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఇది స్క్వాట్స్లో మన ప్రోగ్రెషన్ అనమాట. సో ఆల్రెడీ ఈ వర్కౌట్ మనం ప్రీవియస్గా చేసాం. సో వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ ఉంటేనే మీ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చైర్ స్క్వాట్స్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, యాజ్ పర్ యువర్ హైట్ మీ లెగ్స్ని చైర్కి డిస్టెన్స్లో ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి. మేజర్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ అప్పర్ బాడీని ఇట్లా కిందకి డౌన్ చేయాలి. అట్లా డౌన్ చేసినప్పుడు ఈ అప్పర్ బాడీ అనేది 45 degrees ఉండాలి. మీరు మీ గ్లూట్స్తో కిందకి షూట్ చేయాలి. చూడండి, హ్యాండ్స్ మీ ఇష్టం.
ఇట్లా థైస్ దగ్గర పెట్టుకున్నా పర్లేదు, ఇట్లా పెట్టుకున్నా పర్వాలేదు, ఇలా పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే, స్టార్ట్. 1. సో ఇట్లా ఈ పొజిషన్లో మీరు జస్ట్ మీ గ్లూట్స్ని చైర్కి టచ్ చేసి మళ్ళీ లిఫ్ట్ అవ్వాలి. ఇట్లా రెస్ట్ అవ్వకూడదు. రెస్ట్ అయితే మళ్ళీ పైకి లేచినప్పుడు నీస్ మీద పడుతుంది. సో అందువల్ల ఇక్కడ మేజర్గా ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఇట్లా గ్లూట్స్ని టచ్ చేసినప్పుడు ఇట్లా కిందకి డ్రాప్ అయినప్పుడు మీ నీ అనేది మీ థమ్ ఫింగర్ దాటి ఎదరికి వెళ్ళకూడదు. అంటే ఇట్లా ఎదరికి మూవ్ అవ్వకూడదు. థమ్ ఫింగర్ లోపలే ఉండాలి నీ. సో మీకు కనబడుతూ ఉండాలి మీ టోస్ అనేది. సో మీ థమ్ ఫింగర్ మీకు కనబడాలి. స్టార్ట్. 1, 2. అప్పర్ బాడీ ఇలా బెండ్ చేయకూడదు. బెండ్ చేస్తే స్పైన్ మీద పడుతుంది. స్పైన్ మీద పడుతుంది. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఈచ్ సెట్ 12 రెపిటేషన్స్ చేస్తాం. వాటర్ సిప్ చేయండి. సెట్కి మధ్య 45 to 60 seconds గ్యాప్ తీసుకోండి. వాటర్ సిప్ చేసి అటు ఇటు వాక్ చేయండి. అటు ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. వాటర్ సిప్ చేసి హైడ్రేటెడ్గా ఉంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. సో నేను 30 seconds గ్యాప్ తీసుకుంటాను. మీకు ప్రాక్టీస్ లేకపోతే మీరు బిగినర్ లెవెల్ అంటే కనుక 45 to 60 seconds బ్రేక్ అయితే తీసుకోండి. సో మీరు డైరెక్ట్గా స్క్వాట్స్ చేయకుండా, ఇన్ కేస్ మీరు ఫస్ట్ బిగినర్ అయ్యండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోలో స్క్వాట్ ప్రోగ్రెషన్ ఎలా చేయాలనేది నేను చెప్పాను. సో ఆ స్క్వాట్ ప్రోగ్రెషన్ ఎలా చేయాలో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగే చైర్ స్క్వాట్స్తో చేయొద్దు. స్టార్టింగ్ విత్ 45 degrees వాల్ స్క్వాట్ ఉంటుంది ప్రీవియస్ వీడియోలో, 90 degrees వాల్ స్క్వాట్ ఉంటుంది, తర్వాత చైర్ స్క్వాట్ ఉంటుంది. సో ఈ ఫామ్ మీకు బాగా ఇంప్రూవ్ అయిన తర్వాతే మీరు చైర్ స్క్వాట్స్కి రావాలి. సో స్టార్టింగ్ విత్ ఫస్ట్ వేరియేషన్, సెకండ్ సెట్. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 రెపిటేషన్స్ అయినాయి. ఫస్ట్ వేరియేషన్లో 2 sets కంప్లీట్ చేసాం. మళ్ళీ వాటర్ సిప్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి. సో మీకు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు నీస్ మీద పెయిన్ వస్తుంది అంటే మీరు ఒకటి రాంగ్ పొజిషన్లో చేస్తూనే ఉండాలి, లేదంటే మీకు ఏమైనా వైటమిన్ డి డెఫిషియన్సీస్ అలాంటివి ఉండి మీకు నీస్ వీక్గా ఉన్నా కూడా పెయిన్ వస్తాయి. సో మీకు అలా వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయితే మీకు వాళ్ళు సప్లిమెంట్స్ రాసిస్తారు. సో రాంగ్ పొజిషన్లో చేస్తే కనుక 1-2 సార్లు వీడియో చూసి పోస్చర్ని కరెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ వేరియేషన్. ప్రోన్ లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తాం. ఆల్రెడీ ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోలో చేసిందే. సో ఇప్పుడు మనం లోవర్ బాడీని ట్రైన్ చేస్తున్నాం కాబట్టి ప్రోన్ లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. సో మీ అప్పర్ బాడీని కంప్లీట్గా రెస్ట్ చేసి ఓన్లీ సింగిల్ లెగ్
ఆల్టర్నేట్ చేసినా పర్వాలేదు, ఈచ్ ఒకసారి చేసినా పర్లేదు. సో లెగ్ని ఇట్లా పైకి లిఫ్ట్ చేయాలి పూర్తిగా స్ట్రైట్గా. సో ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు మీ గ్లూట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కొంచెం లోయర్ బ్యాక్ మీద కూడా పడుతుంది. అందుకని అప్పర్ బాడీని పూర్తిగా రెస్ట్ చేయండి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో మీరు లెగ్ని ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. సో ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ చేసాం. సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, వాటర్ సిప్ చేస్తే మీరు హైడ్రేటెడ్గా ఉంటారు. అటు ఇటు వాక్ చేస్తే మీకు హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంటుంది. అటు ఇటు వాక్ చేయండి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు మేజర్గా మీ గ్లూట్స్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, మీ లోయర్ బ్యాక్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, మీ గ్లూట్ మజిల్స్ అండ్ మీ ఫ్యాట్, మీ థై ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి. సో మనం బేసిక్గా మన బాడీలో 4 ఇంపార్టెంట్ మజిల్స్ ఉంటాయి: అబ్డామినల్ మజిల్స్, లోయర్ బ్యాక్ మజిల్స్, గ్లూట్ మజిల్స్ అండ్ పెల్విక్ మజిల్స్. సో ఈ 4 మజిల్స్ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మీ డైలీ యాక్టివిటీలో ఈ 4 మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సెకండ్ వేరియేషన్, సెకండ్ సెట్, ప్రోన్ లెగ్ ఎక్స్టెన్షన్. స్టార్ట్. 1 1 2 2 3 3. ఇన్ కేస్ ఇలా లిఫ్ట్ చేయలేకపోతే మీరు ఇట్లా ఫోల్డ్ చేసి కూడా లిఫ్ట్ చేయొచ్చు. 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12. సో ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్ కంప్లీట్ చేసాం. సో మీరు మళ్ళీ అటు ఇటు వాక్ చేయండి, వాటర్ సిప్ చేయండి. హైడ్రేటెడ్గా ఉంటే మీకు మజిల్స్ అవి పట్టేయకుండా ఉంటాయి. వాటర్ తీసుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో మీరు కంప్లీట్ బిగినర్ అయ్యండి, ఎక్సర్సైజ్ చేయలేకపోతే కనుక ఓన్లీ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఈచ్ లెగ్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఆల్టర్నేట్ డేస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డే 1 మండే స్టార్ట్ చేసి మళ్ళీ వెడ్నెస్డే డే 1 చేయండి, డే 2 ట్యూస్డే స్టార్ట్ చేసి మళ్ళీ డే 2 థర్స్డే చేయండి. సో అట్లా మీరు ఆల్టర్నేట్ డేస్లో వర్కౌట్స్ రిపీట్ చేస్తూ ఒక 3 to 4 వీక్స్ ప్రాక్టీస్ చేస్తే మీ బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది అండ్ నెక్స్ట్ మీ వర్కౌట్ ఫామ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే,
సో నేను ఓన్లీ 30 సెకండ్స్ బ్రేక్ తీసుకుంటున్నాను. మీరు 45 to 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక. సో ఇప్పుడు మనం థర్డ్ వేరియేషన్ చేస్తున్నాం. సో ఇది కూడా మన ప్రీవియస్ వీడియోలో చేసిందే, స్టాండింగ్ కాఫ్ రైస్. సో కాఫ్స్ అంటే ఇవి మీకు తెలుసు కదా, దీన్ని సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ అంటారు. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మన బాడీ ఎప్పుడు డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో మన బ్లడ్ సర్క్యులేషన్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, మళ్ళీ దాన్ని హార్ట్ వరకు పంప్ చేసే మజిల్స్ ఈ కాఫ్ మజిల్స్ అనమాట. అందుకే దీన్ని సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ అంటారు. మీరు ఎక్కువసేపు కూర్చొని చేసే జాబ్లో ఉంటే కనుక ఈ ఎక్సర్సైజ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఏమైనా వెరికోస్ వెయిన్స్ అట్లాంటివి ఉండి బ్లడ్ క్లాట్స్ అట్లాంటివి ఉన్నా కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మీరు కంప్లీట్ బిగినర్ అయింటే కనుక ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని స్లోగా బాడీని లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని ఇట్లా లిఫ్ట్ చేసి ఒక 3 సెకండ్స్ హోల్డ్ చేసి డ్రాప్ చేయండి. 1 2, లేదు మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే మీ దగ్గర డంబుల్స్ ఉంటే కనుక హ్యాండ్స్లో డంబుల్స్ హోల్డ్ చేసి కూడా ఇట్లా చేయొచ్చు. 3 4, ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్ తీసుకొని చేయొచ్చు. 5 6 7. మీరు బేర్ ఫుట్తో చేయకండి, షూ వేసుకొని చేయండి. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి బేర్ ఫుట్తో చేస్తున్నాను. 9. షూ లేకపోతే అట్లీస్ట్ ఇట్లాంటి మ్యాట్ వేసుకోండి, మ్యాట్ లేకపోతే బ్లాంకెట్ అయినా వేసుకోండి. 10 11 12. ఓకే, సో థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. ఎందుకంటే బేర్ ఫుట్తో చేస్తే మీ ఫ్లోర్ అనేది రిజిడ్ అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి దానివల్ల మీ టోస్ ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఇట్లాంటి మ్యాట్ యూజ్ చేయండి. షూ ఉంటే షూ వేసుకోండి, లేదంటే బ్లాంకెట్ వేసుకొని చేయండి. సో వాటర్ తాగండి, అటు ఇటు వాక్ చేయండి. 45 to 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి. సో మీకు ఏమైనా నీ పెయిన్స్, నెక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, యాంకిల్ పెయిన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు ఎలాంటి స్ట్రెచెస్ చేయొచ్చో చెప్తాను. సో మనం వార్మప్ కంప్లీట్ చేసాం వర్కౌట్లో. ఇప్పుడు ఇంకా లాస్ట్ సెట్ కంప్లీట్ చేయబోతున్నాం. సో ఇది అయిపోయాక కూల్ డౌన్లో స్ట్రెచెస్ చేస్తాం. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కూల్ డౌన్లో స్ట్రెచెస్ చేయాలి. సో కూల్ డౌన్లో స్ట్రెచెస్ ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాండింగ్ కాఫ్ రైజ్ చేసాం. సో ఈ కాఫ్ రైజ్ చేయడం వల్ల మనకి ఈ కాఫ్స్ అనేవి స్టిఫ్ అయిపోతాయి. సో మనం ఏం చేయాలి, దాన్ని ఫ్రీ చేసుకోవాలి. సో ఫ్రీ ఎలా చేస్తామంటే, మీరు ఏదైతే లెగ్ని స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని ఫార్వర్డ్ ఏదైతే లెగ్ని స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బ్యాక్వర్డ్ కంప్లీట్గా ఈ ఫుట్ రెస్ట్ చేసి ఉండాలి. మీరు ఆపోజిట్ లెగ్ని ఎదరికి మూవ్ చేసి ఇట్లా స్ట్రెచ్ చేయాలి. సో ఇది ఇట్లా లిఫ్ట్ చేయకూడదు. ఇట్లా లిఫ్ట్ చేస్తే మీకు కాఫ్స్ స్ట్రెచ్ అవ్వవు. ఓకే, ఒక 10 సెకండ్స్ హోల్డ్. మీకు ఇదంతా లాగుతూ ఉంటుంది, హ్యామ్ స్ట్రింగ్స్ నుంచి కాఫ్ వరకు. కంగారు పడకండి, ఫ్రీ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ alternate leg. 1 2 3 4 5 6 7
8 9 10. సో నెక్స్ట్ మనం చైర్ స్క్వాట్స్ చేసాం అండ్ ప్రోన్ లెగ్ ఎక్స్టెన్షన్ చేసాం. అంటే మీ గ్లూట్స్ అనేవి స్టిఫ్ అవుతాయి. దాన్ని ఫ్రీ చేసుకోవడానికి ఇట్లా వాల్కి సపోర్ట్ తీసుకొని మీ లెగ్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. హ్యాండ్స్తో గట్టిగా వెనక్కి పుల్ చేయండి. అప్పుడు మీ గ్లూట్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. ఒక 10 seconds హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. సో మనం చైర్ స్క్వాట్స్ చేసినప్పుడు మన హ్యామ్స్ట్రింగ్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అది కూడా ఈ స్ట్రెచ్లో స్ట్రెచ్ అవుతాయి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.